రక్తహీనతను మనం తీసుకుంటే ఏ విటమిన్ లోపం వల్ల రక్తహీనత అనేది వస్తుంది? B12 తక్కువ ఉంటే పర్నీషియస్ అనీమియా అని ఉంటుంది. పర్నీషియస్ అనీమియా అంటే వాళ్ళకి చాలా వరకు డ్రై స్కిన్ అయిపోతుంది, వాళ్ళకు నక్కల్స్ ఇవన్నీ డార్క్ అయిపోతాయి, బాడీలో కూడా డార్కనింగ్ ఆఫ్ ద స్కిన్ అవుతుంది B12 డెఫిషియన్సీ వల్ల. తర్వాత వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది, వాళ్ళ రక్త కణాలు పెద్దగా అవుతాయి. సో మ్యాక్రోసైటోసిస్ అని చూస్తాం. చాలా వరకు B12 డెఫిషియన్సీ ఆల్కహాలిక్స్లో కూడా ఉంటుందండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి B12 డెఫిషియన్సీ చాలా కామన్. కొంచెము మన షుగర్ కోసం మెట్ఫార్మిన్ తీసుకుంటారు, వాళ్ళల్లో కూడా B12 డెఫిషియన్సీ కామన్. అందుకని మేము మెట్ఫార్మిన్ పెట్టిన వాళ్ళకి B12 సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాము. ఆల్కహాలిక్స్లోనేమో థైమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, B12 డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇది మెగలోబ్లాస్టిక్ అనీమియా అంటాము. ఆర్ వీళ్ళు వేరే డెఫిషియన్సీ ఆటోఇమ్యూన్ డిజీజ్ అయితే పర్నీషియస్ అనీమియా అంటాం. ఇది రక్తహీనత కారణం. వీళ్ళల్లో మనం విటమిన్ B12 ఇవ్వగానే హిమోగ్లోబిన్ పెరిగిపోతుంది. ఓకే, అయితే ఈ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మూడ్ స్వింగ్స్ కూడా వస్తూ ఉంటాయి మ్యామ్? B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కంటే వాళ్ళకి మెమరీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, చాలా వరకు వీళ్ళకి ఫెటీగ్ ఎక్కువ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అంటే అగ్రెసివ్నెస్ ఉండదు, వాళ్ళకు లో ఉంటారు వాళ్ళు చాలా వరకు. అంటే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఇంకా శరీరంలో ఏవైనా మార్పులు చూస్తామా మ్యామ్? లైక్ ఏమైనా హెయిర్ లాస్ ఉంటుందండి, హెయిర్ లాస్ ఉంటుంది, డార్కనింగ్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంది, తర్వాత మనకు స్టెబిలిటీ ఉండదు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, సబ్అక్యూట్ కంబైన్డ్ డిజనరేషన్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ అనేది క్రానిక్ B12 డెఫిషియన్సీలో ఉంటుంది. చాలా రేర్ న్యూరలాజికల్ డిజీజ్. వాళ్ళల్లో సెన్సరీ అటాక్సియా అని ఉంటుంది. అంటే B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పొజిషన్ సెన్స్ తెలియదు, ఎందుకంటే నరాలకు ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీరు ఎక్కడ కూర్చున్నారో మీకు తెలుసు, కళ్ళు మూసుకున్నారు అనుకోండి మీకు తెలుసు అక్కడే కూర్చున్నామని, మీ బాడీ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది, దట్ ఈస్ పొజిషన్ సెన్స్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ నా చెయ్యి తిప్పుతూ ఉన్నాను, ఆ చెయ్యి ఎక్కడ ఉందో నాకు తెలుసు. అదే B12 డెఫిషియన్సీ ఉండి సివియర్ B12 డెఫిషియన్సీ లాస్ ఆఫ్ పొజిషన్ సెన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి సెన్సరీ అటాక్సియా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మొహం కడుక్కోవడానికి మనము బేసిన్ దగ్గర వాష్ బేసిన్స్ అని అంటాము, మనకు న్యాచురలీ మొహం కడుక్కునేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. వాళ్ళు కళ్ళు మూసుకోగానే వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో వాళ్ళకి తెలియదు, పడిపోతారు. ఓకే, అట్లాగే ముస్లిమ్స్ నమాజ్ చేయడానికి వంగుతారు, కళ్ళు మూసుకుంటారు, వాళ్ళు సడన్గా పడిపోతారు. సో డార్క్నెస్లో B12 డెఫిషియన్సీ సివియర్గా ఉన్న వాళ్ళు డార్క్నెస్లో నడవాలంటే వాళ్ళకి ఎక్కడ వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే స్పర్శ ఉంటుంది కానీ లైట్, ఇప్పుడు మనకు లైట్ లేకుండా మనం నడవలేము అనమాట, పొజిషన్ సెన్స్ తెలియదు. ఇప్పుడు మన కాలు ఇక్కడ ఉందా లేదా అనేది పొజిషన్ సెన్స్, ఆ సెన్స్ ఉండదు వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. సో B12 నరాలకు మన పొజిషన్ సెన్స్కి, స్పైనల్ కార్డ్ నార్మల్గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. B12D డెఫిషియన్సీ మనకు ఎంతవరకు అవసరం, ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనకు ఈ సప్లిమెంట్స్ అనేవి అందుతాయి అనేది చాలా వివరంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.